హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి 41వ క్లాస్లో మనం ఉన్నాము. ఈ వీడియోలో మన ఛానల్ని ఫాలో అవుతున్న సిస్టర్స్ వచ్చేసి ఆది బ్లౌజ్తో కటింగ్ చూపించండి అని కామెంట్ చేశారు. వాళ్ళ కోసం అయితే పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా ఏంటి అంటే, మనము మంచి టైలర్గా గుర్తింపు రావాలి అనుకున్నా, లేదంటే బయట కస్టమర్స్ బ్లౌజులు కుట్టాలి అనుకున్నా, మనము ఒకే రకంగా కొలతలు ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. 2-3 రకాలుగా మనకు కొలతలు అనేవి తెలియాలి. అలా తెలిసేటప్పుడే మన పనిలో మనము తొందరగా బయటికి రాగలము, అంటే తొందరగా నెగ్గుకు రాగలము. మన బిజినెస్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏ మిస్టేకు రాదు. 4-5 రకాలుగా మనకు తెలిసిందనుకోండి, ఏది మీకు ఈజీ అంటే ఆ వేలో మీరైతే వెళ్ళొచ్చు అనమాట. బాడీ మెజర్మెంట్స్ అండ్ టేప్ మెజర్మెంట్ అండ్ ఆది బ్లౌజ్ మెజర్మెంట్, ఈ 3 మెజర్మెంట్లు తప్పకుండా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు. ఇప్పుడు లైనింగ్ గురించి వచ్చేసరికి, లైనింగ్ 80 పాయింట్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఓపెన్స్ బయట వైపు పెట్టాను, ఫోల్డింగ్ మన వైపు అయితే పెట్టాను, సరేనా? అలానే ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు, అంటే 30 నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. బాడీ లూజ్ నేను చెప్పట్లేదు, నడుము లూజ్ అయితే చెప్తున్నాను. ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు కూడా ఓపెన్స్ బయట వైపు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు కిందకి ఏమి ఎక్స్ట్రాలు అయితే ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాలన్నీ మనమైతే కట్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ లాగే అచ్చంగా 100% బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రావాలి అనుకుంటే, వీడియో మధ్యలో బోలెడన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మంచిది. ఒక్కసారి ఒక బ్లౌజ్ గురించి క్షుణ్ణంగా, అంటే A to Z మనం తెలుసుకుంటే రెండోసారి మళ్ళీ తెలుసుకో అవసరం అయితే లేదు అని నేనైతే అనుకుంటున్నాను. మనం స్కిప్ చేసామనుకోండి, మధ్యలో ఏమైనా పాయింట్స్ మనము తెలియకుండా అయిపోతుంది, మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుంది, దానికి ఎన్నో వీడియోస్ చూడాల్సి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీకు అది కరెక్ట్గా ఉంటే, మీకు ఏది కరెక్ట్ ఉంటే అది చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కొలత బ్లౌజు. కొలత బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ మీరు స్టిఫ్గా ఉండేది తీసుకోండి, దలసరిగా ఉండేది. 2 తర్వాత ఒకవేళ ముడతలు అలాంటిది ఏదైనా ఉంది అనుకోండి, ఐరన్ చేసి పెట్టుకోండి. కరెక్ట్గా ఫిట్గా, మీకు టైట్గా ఫిట్గా ఉండేది, పొడవులు లూజులు కరెక్ట్గా సరిపోయేది తీసుకోండి. నెక్స్ట్ మనం కుట్టే బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ కాబట్టి మనము హెమ్మింగ్ చేయాలా, లోడింగ్ చేయాలా అని మీరు తెలుసుకోండి, మీకు ఎలా ఇష్టమైతే అలా. ఇక్కడ వచ్చేసి నేను హెమ్మింగ్ చేసే పట్టి ఎంతైతే ఉందో అక్కడికి నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, బ్లౌజు లూజులో నేను సీదాలోనే కొలుస్తున్నాను, ఉల్టాలో కొలవలేదు, సీదాలో కొలతలు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనకి ఎంతైతే ఉందో అక్కడ ఫోల్డింగ్ అంత పెట్టాం కదా, అక్కడ నుండి హ్యాండ్ పొడవు అనేది స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేశాక మనము ఒక్కటే మార్కింగ్ చేసినప్పుడు, ఇంకా నేను మధ్యలో నేనైతే అన్ని మాటలు ఆడుతాను. హ్యాండ్ దగ్గర కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు దగ్గరికి కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ మనం టేప్ మెజర్మెంట్ వాడట్లేదు కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ లైన్స్ అయితే బెండ్ అవ్వకూడదు అనమాట. అటు సైడ్ ఎంతైతే ఎడ్జ్ ఉందో ఇటు సైడ్ అంతే ఎడ్జ్ ఉండేటట్టు చూసుకోండి. మనం టేపు వాడితే మరి ఇంకా ఆది బ్లౌజ్ ఎందుకు, టేప్ మెజర్మెంటే పెట్టుకోవచ్చు కదా, ఓకేనా? ఆల్రెడీ తెలిసిందే. కుట్టుల్లోకి నేను ఒక 1/2 ఇంచుకి పైనకి లైన్ కొట్టాను, సరేనా? కంగారు పడొద్దు, నిదానంగా చూడండి. 1-2 సార్లు మీరు కొత్త వాళ్ళు అయితే చూడండి. మనము ఇక్కడ లూజ్ తీసుకుంటున్నాం కాబట్టి లూజులో ఏం ఫోల్డింగ్ లేకుండా ఆ విధంగా కరెక్ట్గా తీసుకోండి, సరేనా? ఇలా చేయండి. తర్వాత పొడవు తీసుకునేటప్పుడు కూడా టైట్గా తీసుకోండి, అంటే మరీ ముడతలు ఉగ్గులు లేకుండా టైట్గా ఉండేటట్టు కరెక్ట్ మెజర్ మనకు వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టాము, ఆర్మ్ హోల్కి ఒక లైన్ అయితే కొట్టాము, పొడవుల్లో 2 లైన్స్ కొట్టాము, వాటి ఖర్చు లైను వాటి పొడవు లైను. ఈ విధంగా చూడండి, హ్యాండ్ లూజు ఆర్మ్ హోల్ లూజు ఆ విధంగా ఉంది. దానికి దీనికి నేనైతే ఒక లైన్ అయితే కొడుతున్నాను. అయితే చాలామంది అంటూ ఉంటారు కదా, అక్క మాకు అంటే నేను ఖర్చు అయితే విడిచిపెట్టలేదు కాబట్టి ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా అయితే మనము తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు అయితే తీసుకోండి. 2 ఇంచులన ఒక 1.5 ఎంత, లేదంటే మనం ఇక్కడ టేప్ యూజ్ చేయట్లేదు కదా, ఒక 3 వేళ్ళు అంత తీసుకుంటే సరిపోతుంది, సరేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం, అంటే ఒక 1.5 ఇంచు, లేదంటే మనం చేత్తో అయితే మనము
మనకి చూపుడు వేలు ఉంటుంది కదా, అందులో రెండో లైన్ వరకు అలా విడిచిపెట్టండి. అలా విడిచిపెట్టి అక్కడ నుండి రౌండ్ తీయండి, సరేనా? లేదంటే 2 వేళ్ళు అలా పెట్టాను నేను. ఇక్కడ ఖర్చు పాయింట్ కరెక్ట్గా ఉంది కదా, ఈ మధ్యలో అక్కడ ఒక డాట్ అయితే పెట్టండి, మనకి రౌండ్ సెంటర్గా రావడానికి అనమాట. అయితే పైనుంచి నేను ఏమి తీయట్లేదు, పైనకైనా మార్క్ చేసుకోండి, మనకి ఎందుకంటే ఖర్చు పాయింట్ కూడా అవసరం కదా. ఆ పైనుంచి ఈ విధంగా మార్క్ చేసుకోండి, అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లోపలికి మనకి ఫ్రంట్ సైడ్ లోతుకి అనేది ఒక చిన్నగా ఒక ఫింగర్ అడ్డంగా పెట్టి ఆ విధంగా తీయండి. ఇక్కడ నేను వేళ్ళు ఎందుకు మ్యాథమెటిక్గా చూపిస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం టేప్ ఎక్కడ యూజ్ చేయట్లేదు, ఓన్లీ వేళ్ళు సహాయంతోనే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ప్రతి ఒక్క కొలత నేను కొలిసి చూపిస్తాను, ఎవ్వరూ చూపించినంత వివరంగా చూపిస్తాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. మనము లూజు ఇప్పుడైతే చూడండి, నేనైతే ఇప్పుడు ఉల్టా చేశానమాట. ఇంత టైము సీదాలో పెట్టాం కదా బ్లౌజ్ని, ఇప్పుడైతే రాంగ్ సైడ్ చూస్తున్నాను, అంటే లోపల సైడ్ ఉల్టా సైడు కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఆ విధంగా చూసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతే వచ్చిందనమాట. మనకి ఏమాత్రం తేడా రాలేదు. కానీ మ్యాక్సిమంగా మీరు కొద్దిగా ఎక్కువ ఉంచుకుంటేనే బెటర్, సరేనా? ఒక 1 ఇంచ్ వరకైనా ఎక్కువ ఉంచుకోవాలి. నేనైతే కరెక్ట్గా పెట్టేశాను. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కువైపోతుంది, హ్యాండ్ దగ్గర ఖర్చు తక్కువైపోతుందని చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆర్మ్ హోల్లో ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అది వచ్చేసి బ్లౌజ్ పొడవు అనమాట, కరెక్ట్ పొడవు. ఇది వచ్చేసి హెమ్మింగ్కి, ఇది లూజ్ అనమాట, ఇది ఎక్స్ట్రా ఖర్చు. అలానే ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోలు, అలానే మనము లోతు కూడా తీసాము, పొడవుకు కూడా మనం ఖర్చు ఉంచాము. మీకు ఇంకా ఏ డౌటు లేదు కదా, కరెక్ట్గా ఉన్నట్టుగా అక్షరాలుగా తీసుకున్నాం అనమాట. మీకు ఇక్కడ డౌట్ వచ్చే సమస్య అయితే అస్సలు లేదు. చూడండి, మన కటింగ్లో ఇది ఆది బ్లౌజ్తో కట్ చేసేటట్టు ఏమైనా అనిపిస్తుందా? అచ్చంగా టేప్ మెజర్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఉంది. చూడండి, ఆది బ్లౌజ్తో కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అనేది మీరు అలవాటు చేసుకుంటే బాగుంటుంది. లోతు మనం తీసేద్దాం, కట్స్ పెట్టేద్దాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి అయితే వెళ్ళిపోద్దాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను, సరేనా? మీకు ఏ డౌట్ వచ్చినా అలా నామూసుగా ఫీల్ అయిపోయి కామెంట్ చేస్తే ఎవరేమనుకుంటారా, ఎవరు చూస్తారా అనేసి అలా నామూసుగా ఫీల్ అవ్వద్దు. మీరు కామెంట్ ఇచ్చేసేయండి, ఏముంది? డౌట్ ఉన్నప్పుడు, మనకు డౌట్ ఉన్నప్పుడు మనం ఇవ్వకపోతే పక్క వాళ్ళు ఇస్తారా? మన డౌట్ మనలోనే అలా ఉంచుకుంటే మనకి ఎప్పటికీ డౌట్గానే ఉంటుంది. ఒక్క విషయము, అడిగి తెలుసుకున్నవాడు ఎప్పుడూ జ్ఞానిగా ఉంటాడు, అడగకుండా అలా ఉండేవాడు ఎప్పుడూ జీవితాంతం అజ్ఞానిగానే మిగిలిపోతాడు. అది మాత్రం గుర్తుపట్టుకోండి. అడిగి ప్రతిదీ మనం చిన్నప్పటి నుండి మనకు అన్నీ రావు, ప్రతి ఒక్కటి బయట వాళ్ళ నుండి తెలుసుకున్నదే. కాబట్టి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? మీరు నీట్గా మీ బ్లౌజ్ మీరే ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెళ్ళి అక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి, సరేనా? క్లాత్ వేస్ట్ అవుతుంది అని మీరు వంకరగా కాకుండా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోకి అయితే వెళ్దాం. బ్యాక్ పార్ట్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ టిప్స్ కూడా చెప్తాను మధ్యలో. మనము ఎక్కడ నుంచి ఏ పార్ట్కి అయితే తీసుకుంటామో ఆ పార్ట్ టైట్గా ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను, చూడండి కరెక్ట్గా ఫోల్డింగ్ కూడా నేను సీదాలో చేసుకుంటున్నాను, ఉల్టాలో చేయట్లేదు. అదైతే అబ్జర్వ్ చేయండి, సీదాలో చేసుకుంటున్నాను. అంటే మనము 2 ఖర్చులు అయితే విడిచిపెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా, లైనింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉంది, ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉన్నాయి. అదేవిధంగా బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా మన వైపు ఉండేటట్టే మీరు ఆ విధంగా ఫోల్డింగ్ చేయండి. రౌండ్ అటు సైడ్ వచ్చేటట్టు, మన సైడ్ వచ్చేటట్టు. కిందకి నేను ఖర్చు కోసం అయితే ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అయితే యాక్చువల్గా మనం పైన కింద మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బాడీ మెజర్మెంట్స్లో కానీ టేప్ మెజర్మెంట్స్లో కానీ పైన కింద ఏమైనా ఖర్చులు వదులుతున్నామా? లేదు, మనం కిందనే వదులుతాం అన్నిటికీ. కాబట్టి దీనికి కూడా టోటల్ ఖర్చు కిందనే వదిలేవచ్చు. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమనేసి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నా, పైన షోల్డర్లో 1/2 ఇంచ్ అయితే తీసుకుంటాను, ఓకేనా? ఈ విధంగా చూడండి. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ చూస్తున్నాం కాబట్టి ఆ లూజులు ఏమాత్రము లూజులు వదలకుండా కరెక్ట్గా ఉండేటట్టు మార్క్ చేయండి. అలా మార్క్ చేసుకున్నాక నేను ఇక్కడ 3 వేళ్ళు అయితే తీసుకుంటున్నాను, 3 తప్పితే 4. ఎందుకు అంటే మనకి మధ్యలో డాట్ వస్తుంది, తర్వాత బయట ఖర్చు వస్తుంది. కాబట్టి 4 వేళ్ళు అయితే అవసరం లేదు, 3 వేళ్ళు అయితే సరిపోతుంది.
కానీ అందాజుగా ఆ విధంగా అయితే తీసేసేయండి. కొద్దిగా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, ఏమవుతుంది, సరేనా? అయితే ఒక విషయం మర్చిపోకండి, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడితే హ్యాండ్లో కూడా ఆర్మ్ హోల్లో కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అది బాగా గుర్తుపట్టుకోండి. అక్కడ కరెక్ట్గా మెజర్ తీసి ఇక్కడ ఎక్కువ పెట్టామనుకోండి, అది తక్కువ ఇది ఎక్కువ రావడం ఖాయం. ఇప్పుడు పొడవు చూసుకునేటప్పుడు కూడా టైట్గా బాగా లూజ్ లేకుండా వదలండి. వదిలి అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ కూడా టైట్గా పట్టుకొని అక్కడ ఒక మార్క్ అయితే చేసేసేయండి. ఇప్పుడు నడుము లూజ్ కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సంఖ భాగం కింద రిమైనింగ్ లెంత్ కుట్టు ఉంటుంది కదా, సంఖ భాగం కుట్టు దగ్గర ఒక మార్క్ చేసేయండి. చూడండి, మళ్ళీ నడుము లూజుకి సంఖ భాగం లూజు అంటే మార్కింగ్కి సమానంగా ఉండకూడదు, కొద్దిగా అటు ఇటు ఉండాలి. ఎందుకంటే నడుము లూజు తక్కువ ఉంటుంది, సంఖ భాగం లూజు ఎక్కువ ఉంటుంది, అది చూసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవుకి ఒక లైన్ అయితే తీసేద్దాం. అలా లైన్ తీసేస్తే మనకి క్లారిటీ అయితే ఉంటుంది. ఇంకొక పావించ్ లేదంటే హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఇంకొక లైన్ అయితే తీసేసేయండి. అక్కడ లైన్ మనకు క్లారిటీగా అయితే కనిపించడం లేదు. ఎందుకు అంటే మనకి కుట్టుల్లోకి అయితే క్లాత్ వెళ్తుంది కదా షోల్డర్ దగ్గర, అందుకోసమని నేను డబల్ లైన్ అయితే చేశాను. కిందకు హాఫ్ ఇంచు, పైనకు హాఫ్ ఇంచు. ఇప్పుడు రెండు షోల్డర్లు సమానంగా అలా పట్టుకొని రౌండ్ అంతా కరెక్ట్గా సగానికి అలా ఫోల్డ్ చేయండి. చేసి మీరు కావాలనుకుంటే అక్కడ ఒక మార్కింగ్ కూడా చేయండి. ఎందుకంటే మనకి రౌండ్ మధ్యలో అలా వచ్చింది, అది సెంటర్ పాయింట్ అని మనకు గుర్తు రావడానికి. రౌండ్ తీసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను బాగా క్లారిటీ అయితే ఇస్తాను, కొంచెం లేట్ అయినా సరే క్లారిటీ అయితే ఇస్తాను. చూడండి, ఈ విధంగా రౌండ్ కరెక్ట్గా క్లాత్ అయితే పట్టుకున్నాం కదా. రౌండ్ సమానంగా ఉండేటట్టు ముందైతే చూసుకోండి. రెండు అంటే కింద వైపు పైన వైపు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అలానే రౌండ్ ఒక్కటే చూసుకుంటే అయిపోదు. చూడండి, బ్లౌజు మనం అక్కడ అయితే నేను సమానంగా మనకి కుట్లు అయితే ఉన్నాయి కదా, సైడ్స్ జాయింట్ కుట్లు వరకు అయితే నేను కిందకి సమానంగా అలా క్లాత్ అయితే పెట్టి అది జరగకుండా ఒక హ్యాండ్ అయితే పెట్టేశాను, అది జరగకూడదు అని. ఇప్పుడు వచ్చేసి రెండు షోల్డర్లు సమానంగా పెట్టండి. అలానే మనము కింద రౌండ్ అంటే రెండు రౌండ్ డబుల్ ఫోల్డ్ చేసాం కదా, కింద ఫోల్డింగు పైన ఫోల్డింగు సమానంగా ఉండాలి. అలా ఉన్నాక ఇప్పుడు వచ్చేసి అలా నీట్గా పట్టుకోండి. రౌండ్లో చాలామందికి పోతున్నాయి కాబట్టి నేను అలాగా వివరంగా అయితే చెప్తున్నాను. రౌండ్ తీసేటప్పుడు చూడండి, మనకి బయటికి షోల్డర్ కొద్దిగా వెడల్పు ఉండకూడదు అనమాట. రౌండ్ లోతు దగ్గర కింద డీప్ దగ్గర ఎంతైతే ఉందో దానికంటే ఇంకా కొంచెం తక్కువ రౌండ్ ఉండేటట్టే చూడండి. అలా అయితే షోల్డర్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది, సరేనా? చూడండి, కరెక్ట్గా నేను పెట్టాను కదా, ఈ కింద లైన్ ఏదైతే గీసామో ఆ లైన్ కరెక్ట్గా ఈ పార్ట్ ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మనకి రౌండ్ ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది అనమాట. రెండు పైన కింద సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ అటు ఇటు అయితే మనకు షోల్డర్లో తేడా వస్తుంది కాబట్టి షోల్డర్ లైన్ దగ్గరికి మనకు కుట్టు అయితే వచ్చింది, సరేనా? అయితే అలా పట్టుకుండేటప్పుడు కొద్దిగా బ్లౌజ్ ఫోల్డింగ్ అయితే ఉంది కదా, లైనింగ్ ఫోల్డింగ్ ఇంకా అటు కొద్దిగా తక్కువే ఉండేటట్టు చూడండి. భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే ఆ ట్రిక్ అయితే పాటించండి. లేదంటే రౌండ్ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టారనుకోండి, ఒక్కొక్కసారి భుజాలు జారే అవకాశం అయితే ఉండొచ్చు, సరేనా? ఇప్పుడు అక్కడ నుంచి కరెక్ట్ షోల్డర్ కుట్టు వరకు అయితే నేను షోల్డర్ని మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఆ షోల్డర్ దగ్గర ఆ విధంగా పెట్టేసి ఈ విధంగా కింద నుంచి ఇలా చూసుకొని ఏమైనా ముడతలు అలాంటివి ఏవి లేకుండా అలా పట్టుకొని ఇలా తీసాను. కరెక్ట్గా మనకి రౌండ్ అయితే సరిపోయింది కదా, ఆ రౌండ్ వరకు అయితే అలా తీసేసాను. అలా తీసుకున్నాక ఇప్పుడు నేనైతే అక్కడక్కడ డాట్స్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి మనము లైన్ అయితే కొట్టుకుందాము. చూడండి, ఈ విధంగా లైన్ అయితే మనము తీసుకుందాము. ఇక్కడ మనము ఎల్ షేప్ తీసుకున్నామంటే మనకి ఈజీగా ప్రతి రౌండ్ కూడా వచ్చేస్తుంది. మనం టేప్ మెజర్మెంట్తో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మన మెయిన్ ఖర్చు అంటే మెయిన్ లూజులు అయితే బాడీ లూజులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చుకు అయితే ఒక 3000 పెట్టి అయితే ఇలా తీసుకుంటున్నాను. సంఖ దగ్గర మనము సీదాలో కొలిసాం కదా, మీరు అబ్జర్వ్ చేశారా? కాబట్టి 3000 ఎక్కువ తీసుకుంటున్నాను. అలా తీసుకున్నాక ఖర్చు పాయింట్ని పైన కింద సమానంగా మార్కింగ్ చేసుకోండి. అక్కడ ఉన్నది వచ్చేసి మనకు డాట్స్ కోసం. ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే తీసుకోండి. ఆమ్ రౌండ్కి మన చూపుడు వేల్లో ఫస్ట్ లైన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి.
రెండో లైన్ కంటే తక్కువ తీసుకోండి, సరిపోతుంది అనమాట. సరేనా? అలా రౌండ్ అయితే తీసేసండి. అలా రౌండ్ తీసాక ఇప్పుడు రౌండ్ దగ్గర అయితే చూద్దాము, బ్యాక్ సైడ్ రౌండ్. ఆ రౌండ్ దగ్గర వచ్చేసి మనం ఆల్రెడీ అక్కడక్కడ మార్క్ చేసాం కదా. ఫస్ట్ మనము రిమైనింగ్ లెంత్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ చేసాం కదా, పైనకి ఇంకొక పావించు కంటే కొద్దిగా ఎక్కువ మార్కింగ్ అయితే చేయండి. చేశాక ఇప్పుడు ఎల్ షేప్ అయితే తీసుకోండి. చూడండి, అక్కడైతే నేను ఖర్చుల కోసం విడిచిపెట్టాను, అది అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ లెంత్ దగ్గర ఒక పావించు కానీ హాఫ్ ఇంచు కానీ పైకి ఎత్తాను. అలానే రౌండ్ దగ్గర కూడా పక్కకు తీసాను, ఒక పావించు కంటే ఎక్కువే ఉంది. అలా తీసాక పొడవు వెడల్పులో కరెక్ట్గా మనం పెట్టాం కదా ఖర్చులకు తగ్గట్టు. ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఎల్ షేప్ తీసుకొని అక్కడ రౌండ్ తీసుకోవాలి. రౌండ్కి జస్ట్ ఒక హాఫ్ ఇంచు మందం తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచు అంటే మనము చూపుడు వేల్లో ఫస్ట్ లైన్ కంటే ఇంకా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ అయితే చేసేసాం. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను, సరేనా? ప్రతి ఒక్క కొలత కూడా చూడండి. ఇది వచ్చేసి మన కుట్టులు అయిపోయాక మెజర్ అనమాట. అది వచ్చేసి కుట్టులు క్లాత్లో మెజర్ అంటే ఒక పావించు. మనం ఎప్పుడైనా నెక్ చూసేటప్పుడు ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేస్తాం కదా, అదనమాట. ఇప్పుడంతా మార్కింగ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది కదా. నేను అన్నీ కొలిసి చూపిస్తాను, కంగారు పడకండి, స్కిప్ చేయకండి. రౌండ్ కొద్దిగా సంఖ భాగంలో రౌండ్ అయితే ఇంకా కొద్దిగా నీట్గా అయితే నేను చేసుకుంటున్నాను. అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుండే వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వడానికి ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. చూడండి, బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర చూసుకుంటే పైనకి కిందకి ఖర్చు మనకి ఇంకా ఎక్స్ట్రా పెట్టాము, ఆ విధంగా చూసుకోండి. ఎందుకంటే మన ఖర్చులో క్లాత్ వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ రిమైనింగ్ లెంత్ రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ కూడా మనకి కిందకి పైనకి ఖర్చు ఉంది. 1-2 సార్లు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూడా పైనకి కిందకి మనకి ఖర్చు అయితే ఉంది, సరేనా? ఖర్చు కొద్దిగా ఇంకా సంఖ భాగంలో పైకి ఎత్తితే బాగుంటుంది. నేను ఇంకా కరెక్ట్ సంఖ కుట్టు వరకు అయితే పెట్టాను అనమాట. అయినా పర్వాలేదు, మనకి ముడతలు అలాంటివి రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను ఉల్టా చేసి కొలుస్తున్నాను. ఖర్చులు అయితే ఉన్నాయి, ఎక్స్ట్రా మనకి సరిపోలేదు. ఎందుకు అంటే మనకు అక్కడ మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ అనమాట, సరేనా? 1 ఇంచ్ మందము. ఇక్కడ షోల్డర్లో కూడా చూసుకోండి, కరెక్ట్గా షోల్డర్ కుట్టులతోని అటొక పావించు ఉండాలి, ఇటొక పావించు కంటే ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ ఉండకూడదు, సరేనా? నెక్స్ట్ షోల్డర్ దగ్గర కుట్టు నుండి ఈ విధంగా చూడండి. నేను ఇక్కడ కూడా నేను ఉల్టాలో అంటే రాంగ్ సైడే చూపిస్తున్నాను, రైట్ సైడ్ కాకుండా. అక్కడ వరకు అయితే మనకు వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ అయితే ఉందన్నమాట. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మీరు తగ్గించుకోవచ్చు, సరేనా? నేను ఫస్టే చెప్పాను కదా, ఖర్చులో మనం 4000 అంత విడత్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉంది. హ్యాండ్ లూజులో ఆర్మ్ హోల్ లూజులో కొద్దిగా ఎక్కువే మీరు తీసుకోండి అన్నాను. అయితే స్టిచ్చింగ్ వీడియోలో మనం కటింగ్లో ఏమేమి పొరపాట్లు చేసామన్నది అది కూడా చెప్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా కన్ఫర్మ్గా చూడండి, ఎందుకంటే ఇందులో ఏ మిస్టేక్ చేశానో నేను చెప్తాను కంపల్సరిగా. నెక్స్ట్ రౌండ్ షోల్డర్ దగ్గర అలా కుట్లు పట్టుకొని మనము ఎక్స్ట్రా పావించుకి మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కరెక్ట్గా చూసుకోండి. 2 షోల్డర్ దగ్గరలో కరెక్ట్గా పెట్టండి. ఖర్చులతో అయితే పై నుంచి కొలవండి, లేదు ఖర్చులు వదిలేసి కుట్లతో అయితే మనం ఖర్చుకి ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి వదిలాం కదా, ఆ కింద లైన్ నుంచి మన పొడవు నుండి చూడండి, చూసి ఆ విధంగా రౌండ్గా కొలుసుకోండి. 1-2 సార్లు నీట్గా మీకైతే చూపిస్తున్నాను. కరెక్ట్గా మనకి రౌండ్ సరిపోయిందా లేదని అక్షరాల మనకైతే సరిపోయిందనమాట, సరేనా? ఈ విధంగా చూసుకోండి. ఒకవేళ సరిపోలేదు అంటే పైనకో కిందకో పొడవులోనో రిమైనింగ్ లెంత్లోనో మనం మిస్టేక్ చేసినట్టు 1-2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. మనం బ్లౌజ్ పొడవులోనైనా పెంచాల్సి ఉంటుంది అలా. ఇప్పుడైతే ఆ పీస్ని మనము ఫస్ట్ అయితే పెట్టాం కదా, ఆ కొలత మీదే చూసుకోండి. చూడండి, ఖర్చులు పెంచాం కదా, ఆ పెంచిన ఖర్చు మీదే మనమైతే కట్ చేసుకోవాలి, ముందు మార్కింగ్ మీద కట్ చేసుకోకూడదు. ఈ విధంగా ఇక్కడ ఖర్చు కొద్దిగా ఎక్స్ట్రానే నేనైతే తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్కి, సరేనా? మనకి భుజాలు జారకుండా ఒక పావించు మందం ఆ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైనా కొనల భాగాలు అలాంటివి ఉంటే మళ్ళీ మనము ట్రిమ్ చేసుకోవాలి. ఒకేసారికి కటింగ్ ఫినిషింగ్ అనేది ఉండదు. ఎంత పెద్ద టైలర్ అయినా సరే ఒకేసారికి ఫినిషింగ్ అనేది రాదనమాట. కాబట్టి మళ్ళీ ఒక రాయిని శిల్పంలా చెక్కాలి అంటే ఎన్నో సుత్తి దెబ్బలు వేయాలి, మీకు తెలిసిందే కదా. మన బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ రావాలంటే ఎన్నోసార్లు ట్రిమ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి కటింగ్లోను ఎండింగ్లోను, అలానే స్టిచ్చింగ్లో కూడా మనం చాలాసార్లు ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్ళిపోద్దాం. హ్యాండ్స్ ఎటువైపు అయితే తీసామో అటు సైడు కోన్ షేప్లో అంటే
క్రాస్గా నేనైతే వేసాను చూడండి. ఫస్ట్ మనం క్రాస్ కటింగ్ తీసేటప్పుడు మన బ్యాక్ పార్ట్ కరెక్ట్గా క్రాస్గా ఉండేటట్టు వేసుకోండి. తర్వాత కిందకి నేను అక్కడ 3 ఏళ్ళు మందము ఆ విధంగా నేనైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. మన బ్యాక్ సైడ్ క్లాత్ని 3 ఏళ్ళు నేనైతే పెట్టాను. 3 ఏళ్ళు మందము అలా ఫోల్డ్ చేశాను. అలా చేసి ఇప్పుడు దాని చుట్టుపక్కల మనమైతే మార్కింగ్ అయితే చేసుకుందాము. క్రాస్ కటింగ్ తీసుకునేటప్పుడు క్రాస్గా వేసుకోవడం చూసుకోండి. అయితే మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ చేసి షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మాకు బాగా ముడతలుగా వస్తుంది అని చెప్పారు. మనము లైనింగ్ క్రాస్గా తీసుకొని బ్లౌజ్ క్లాత్ని స్ట్రైట్గా తీసుకుంటే అలా వస్తుంది. లేదు అంటే లైనింగ్ స్ట్రైట్గా అంటే ఫుల్ క్రాస్లో లేకుండా బ్లౌజ్ పీస్ క్రాస్గా ఒకలాగా తీయకూడదు. రెండు మంచిగా క్రాస్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఆ పీస్ పక్కకు తీసాం కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనకి ఇంపార్టెంటో అక్కడ వరకు. మళ్ళీ ఒకసారి ఇక్కడ సంఖ భాగంలో ఎల్ షేప్ తీసుకుందాం. చూడండి రౌండ్ ఎంత చక్కగా వచ్చింది, ఎంత అందంగా వచ్చింది కదా. మీరు కూడా మార్కింగ్ చేసేటప్పుడు అంతే నీట్గా ఉండేటట్టు చూసుకోంటు. ఇక్కడ ఫ్రంట్ భాగం నేను లోతు 1/4 ఇంచ్ అయితే తీస్తున్నాను. అంటే కింద మనం బ్యాక్ సైడ్ కూడా మరీ ఎక్కువ 1.5 ఇంచు అంత ఉండేటట్టు అయితే తీయలేదు, తక్కువే తీసాం కాబట్టి ఇక్కడ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మనం షోల్డర్ అయితే చూద్దాము. షోల్డర్లో ఒక్కొక్కసారి మార్కింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. అటు ఇటు కుట్లకు వదలగా కరెక్ట్గా మనకు షోల్డర్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ ఎక్కువ ఉంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అక్కడ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ విధంగా రౌండ్ అయితే కొలుసుకోవాలి. కాకపోతే రౌండ్ చూసేటప్పుడు ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి కదా, ఖర్చులోకి అయితే విడిచిపెట్టాలి కాబట్టి ఖర్చులోకి కూడా ఒక 1/2 ఇంచ్ కిందకు మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకుంటే అక్కడ నుండి నెక్ డౌన్ అనేది మీరు తీసుకోండి. నెక్ డౌన్ తీసుకోవడానికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనము ఆది బ్లౌజులో వచ్చేసి బటన్స్ కాజాలు ఉన్నాయి. బటన్స్ వైపు కాకుండా కాజాల వైపు తీసుకోవాలన్నమాట. అంటే గుండీల వైపు కాకుండా గుండీ కాజా మనకు ఉంటుంది కదా, అటు సైడ్ నుండి తీసుకుంటే కరెక్ట్గా మెజర్ వస్తుందన్నమాట. ఈ విధంగా తీసుకొని మనం ఇప్పుడు ఇలా అయితే మనము పెట్టుకోవాలి. రౌండ్ అయితే చాలా చిన్నగా ఉంది కదా, దాని గురించి కూడా చాలామందికి రౌండ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఈ విధంగా నీట్గా అలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు హుక్కు పట్టి మెజర్ అయితే కుట్లు వరకు అయితే ముందు చూసుకోండి. కుట్లు వరకు చూసుకుంటే మనకు కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అయితే తీసేసేయండి. కావాలంటే మీరు రౌండ్స్లో కొద్దిగా పొడవులోను వెడల్పులోను పెంచుకోవచ్చు మీకు కావలసినంత. సరేనా, మీ బ్లౌజ్ ముడతలు లేకుండా ఆ విధంగా అయితే తీయండి. మళ్ళీ హుక్కు పట్టి కిందకు కూడా నేను పైనకి కిందకి నేను ఒక 1/4 ఇంచు గ్యాప్ అయితే ఇచ్చాను చూడండి. అయితే నేను ఇక్కడ బాడీ పొడవుని ఒకసారి అయితే మెజర్ చేసుకుంటున్నాను. చాలామంది అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఇలా చేసుకునే అవసరం అయితే లేదు. నిజంగా చెప్పాలంటే ఇలా చేసుకోకండి. దీనివల్ల మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తక్కువ పెట్టారు ఫోల్డింగ్ చేసి, తర్వాత ఎక్స్ట్రా మీ సైజుకి తగ్గట్టు కిందకి కరెక్ట్గా దించేసేయండి. ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ అంతే. ఇంకా పొడవులు చూశారు అంటే అది క్రాస్ కటింగ్ కాబట్టి సాగితే ఎంతైనా సాగిపోతుంది, వదిలితే తక్కువ వస్తుంది. దానివల్ల మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు సేఫ్ బెల్ట్ లెంత్ అనేది నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. తీసుకొని అక్కడ ఒక 4000 విడత అయితే తీసుకుంటున్నాను. నేను ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను, అది చూడండి. తర్వాత 4000 కంటే కొద్దిగా తక్కువగానే తీసాను. మనకి మధ్యలో ఆ డాట్కి అయితే సరిపోతుంది. డాటు మనకి 2.5 ఇంచులు మ్యాక్సిమం రావాలి కాబట్టి ఆ డాట్ అంతే ఉంది కాబట్టి ఒక 3 ఇంచుల కంటే ఎక్కువ, 4 ఇంచుల కంటే తక్కువ. ఇక్కడ ఉక్కు పట్టి నుండి తర్వాత ఖర్చు వరకు ఒకసారి అయితే చూసుకుంటే చూసారా మనకి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము, అటు ఒక 1/2 ఇంచ్. కరెక్ట్గా నార్మల్గా మనం 1 ఇంచ్ అయితే ఎక్కువ పెడతాం కదా డాట్స్ కోసం. మనకి యాజ్ ఇట్ ఈజ్గా హుక్కు పట్టీలో ఒక 1/2 ఇంచ్ ఇటు వచ్చింది, అటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ వచ్చిందనమాట. ఈ విధంగా క్లాత్ ఏమైనా సాగి ఒకవేళ ఎక్కువ అయిందంటే మనం కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. క్రాస్ కటింగ్ కాబట్టి అవుట్లైన్ వేసేటప్పుడు చాలామంది సాగదీసేస్తూ ఉంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా అవుట్లైన్ వేసేటప్పుడు కూడా క్లాత్ ఇప్పుడు సాగదీసుకోకూడదు. ఒక దానిపైన ఒకటి జస్ట్ అలా వేసి అలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసి షోల్డర్ దగ్గర కిందకైతే కుట్టు అంటే లైన్ కొట్టాం కదా, ఆ లైన్ దగ్గర నుండి ఈ విధంగా ఫ్రంట్ వైపు, ఇది ఫ్రంట్ భాగం కాబట్టి అలానే ముందు భాగం వైపు మీరు ఈ విధంగా చూడండి. చూస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్గా అంతే వచ్చిందనమాట కరెక్ట్గా. ఇక్కడ కూడా పైనకి ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా షోల్డర్కి, కిందకి అట్ట ఒక 1/2 ఇంచ్ అయితే ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గరికి సరిపోయిందనమాట.
మనం అన్ని కొలతలు యాజ్ ఇట్ ఈస్గా తీసుకొనము. తర్వాత ఇక్కడ రిమైనింగ్ లెంత్, సంఖ దగ్గర రిమైనింగ్ లెంత్ ఆ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు కావాలంటే. అయితే అవసరం లేదు, ఒకవేళ కావాలంటే చూసుకోవచ్చు. చూడండి, ఇటు సైడు అటు సైడు ఖర్చులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చూసుకుంటే మనకి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇంకా కొద్ది కిందకే వచ్చిందనమాట. అంటే పొడవు ఎక్కువగానే ఉంది, మనం గీసేదానికంటే కొంచెం ఎక్కువగా ఉందనమాట. మీరు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే అలా విడిచిపెట్టవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఉక్కు పట్టి నుండి మనమైతే రౌండ్ అయితే తీసుకుందాము. కొంచెం అయితే నేను పెంచాను, ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి కిందకు ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెంచాను. సేఫ్ బెల్ట్ రౌండ్ చేసేటప్పుడు కూడా మనం టిప్స్ అండ్ ట్రిక్స్ కిందటిసారి పేపర్ వీడియోలో కూడా మనం చూసుకోమన్నమాట. అక్కడ కొద్దిగా లోతుగా మనం మార్కింగ్ చేయాలి, కరెక్ట్గా స్ట్రైట్గా క్రాస్గా కాకుండా ఉక్కు బెల్ట్ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా రౌండ్గా ఉబ్బెత్తుగా కిందకి చేసుకోండి. మనం ప్రతి ఒక్క కొలత కూడా కొలుసుకున్నాము, రౌండ్ కొలుసుకున్నాము, ఫ్రంట్ పొడవు, తర్వాత బాడీ లూజు, నడుము లూజు, అలానే షోల్డర్ ప్రతి ఒక్కటి కూడా కొలుసుకున్నాం అనమాట. అన్ని కొలతలు కూడా కొలుసుకున్నాం. కాదు అంటే ఒకసారి మీరు బ్లౌజ్ తీసుకొని మళ్ళీ రౌండ్స్ అన్నీ చెక్ చేసుకోండి కట్ చేసుకునే ముందు. అయితే నేనైతే ఇక్కడ చూస్తున్నాను చూడండి, 1కి 2 సార్లు మనము చూసుకోవాలి. మీరు కూడా చూడండి, మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కటింగ్ చేస్తే అయితే భలే కనిపిస్తుంది అసలు. మీరు అది కూడా చూసుకోండి, ప్రతి ఒక్క కొలత 1కి 2 సార్లు అయితే చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే నేను చెప్పాలనుకున్నది, మనం ఒక మంచి టైలర్గా గుర్తింపు రావాలి అంటే మనం ఒక్క మెజర్తో వెళ్తే అయిపోదు, సరేనా? మనము 3 రకాలుగా 4 రకాలుగా మెజర్మెంట్స్ అయితే తెలుసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్తో మనం ఎలా కట్ చేయాలి, బ్లౌజ్ ఆది మెజర్మెంట్స్తో మనం ఎలా కట్ చేయాలి, టేప్ మెజర్మెంట్స్తో మనం ఎలా కట్ చేయాలి. అలాంటప్పుడే మనం నెగ్గుకు రాగలం. మన కస్టమర్ల దగ్గర నుండి ఒక విధంగా కాకపోతే ఇంకొక విధంగా మనమైతే ట్రై చేసి పైకి నెగ్గుకు రాగలం అనమాట. ఒకే వేలో వెళ్తే మనము అవ్వదనమాట, అన్ని రోజులు సక్సెస్ కాదు, ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అన్ని రకాలుగా మీరైతే చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ బాడీ మెజర్మెంట్స్ని మీరైతే ఎక్కువగా లైక్ చేస్తారో అనుకుంటున్నాను. బాడీ మెజర్మెంట్స్లో కుదరకపోయింది దేనితో కూడా కుదరదు. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ అనుకోండి, ఈ బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది, కొన్ని దగ్గరలో రాంగ్ రావచ్చు, రాంగ్ రాకపోవచ్చు, చెప్పలేము, 100% క్లారిటీ ఇవ్వలేను మనం. అందుకే నేను 1కి 2 సార్లు కొలుసుకోవాలి అని నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట, సరేనా? అలానే టేప్ మెజర్మెంట్లో కూడా కరెక్ట్ రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేయొచ్చు. కానీ బాడీ మెజర్మెంట్లో అక్షరాల మన మార్కింగ్ తప్పు చేస్తే, మనం కొలతల్లో లెక్కల్లో తప్పు చేస్తే చేయొచ్చేమో, కానీ మెజర్మెంట్స్ అయితే ఫిట్టింగ్కి చాలా బాగుంటుంది. కాబట్టి బాడీ మెజర్మెంట్స్ని కూడా మీరైతే ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. బాడీ మెజర్మెంట్తో మీరు మెజర్ చేయడం మీకు వచ్చేసింది అంటే మీకు టేప్ మెజర్మెంటు ఈజీనే, అలానే ఆది బ్లౌజ్ మెజర్మెంటు ఈజీనే, సరేనా? 1కి 2 సార్లు బాడీ మెజర్మెంట్తో ట్రై చేయండి, మీరు పర్ఫెక్ట్ టైలర్గా గుర్తింపు రావాలి అనుకుంటే, సరేనా? ఇప్పుడు ఈ పీస్ని మనము కట్ చేసుకుంటున్నాం కదా. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు నేర్చుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తాను, మీ డౌట్స్ క్లారిటీ అయితే చేస్తాను. అయితే మనం ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం కటింగ్ అయితే చేస్తున్నాం కదా, ఈ కటింగ్లో ఇంకా ఏమైనా మనం ఇంత నీట్గా ఉంది, ఇక్కడ నేను ఓపెన్ కూడా చేస్తాను, ఇంత నీట్గా ఉన్నా సరే స్టిచ్చింగ్ వీడియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది స్టిచ్చింగ్ వీడియోలో నేను చెప్తాను. ఎంత నీట్గా చూడండి, రౌండ్ కానీ, ఆర్మ్ హోల్ కానీ, కింద సేఫ్ బెల్ట్ కానీ ఎంత అయితే నీట్గా వచ్చింది కదా, ఆ విధంగా రావాలి. చూడడానికి అంత ముద్దుగా ఉందంటే ఇంకా కొలతల్లో ఏమైనా రాంగ్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఏం రాంగ్ లేదు, అంత బాగా వచ్చింది. కానీ స్టిచ్చింగ్ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అంటే స్టిచ్చింగ్ వీడియో చూడాలి. మనం కటింగ్ ఒక్కటే మీరు అనుకుంటున్నారు, అదే మీరు చేసిన మైనస్. కటింగ్ కరెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ మనము కటింగ్ కరెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ అంతా వచ్చేది. స్టిచ్చింగ్లో కూడా కొద్దిగా మనము నీట్గా ఫినిషింగ్ అయితే చేయాలి. ఎక్కడ ఏది మిగిలిపోతే ఏది చేయాలి, ఏ కొలతలు తీసుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలి, సైడ్ జాయింట్స్, అలానే సేఫ్ బెల్ట్ ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడైతే నేను సేఫ్ బెల్ట్ కోసం అయితే 2 పొరలుగా వేసాను, మీరు చూస్తున్నారు కదా. కిందకి ఏమైనా చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే నేను కుట్టుల్లోకి మార్క్ చేసుకోను, 2 సమానంగా ఎడ్జులు పెట్టుకోను, కిందంచు ఈ సైడ్స్ పెట్టుకొని ఇక్కడ సేఫ్ బెల్ట్ పొడవు అయితే తీసుకుంటున్నాను, అక్కడికి మార్కింగ్ అయితే చేసుకోను, కరెక్ట్గా కుట్టు దగ్గరికి అయితే మార్కింగ్ చేసుకోను. అలానే మీరు మిడిల్లో కూడా చూసుకోవచ్చు ఎంత పొడవు ఉంది అని చెప్పేసి, సరేనా?
ఇక్కడ ఎక్స్ట్రా కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. అలానే మనం పొడవు కూడా చూసుకుందాము. చూడండి ఇక్కడ వెడల్పులో వచ్చేసి 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. సేఫ్ బెల్ట్ పొడవులో వచ్చేసి కిందకు ఒక 1/4 ఇంచ్ కంటే ఎక్కువ, పైనకు ఒక 1/4 ఇంచ్ కంటే ఎక్కువ అలా తీసుకోండి. మధ్యలో మెజర్ అయితే అవసరం లేదు అంటే ఒకసారి అయితే చూసుకోండి. చూడండి ఇంకొకసారి చెప్తాను. సేఫ్ బెల్ట్ పొడవుల్లో వచ్చేసి మనం ఎంత అయితే సేఫ్ బెల్ట్ పొడవు ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 3/4 ఇంచు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. వెడల్పులో కనీసం ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. వెడల్పు పొడవు దేన్ని అంటున్నానో ఒకసారి అయితే అది కూడా గమనించండి. సరేనా? అలా గమనిస్తే సరిపోతుంది. వెడల్పుకి పొడవు అనుకోగలరు, పొడవుకి వెడల్పు అయితే అనుకోకండి. సరేనా? ఇటు సైడ్ అటు సైడ్ క్రాసులు అయితే నేను తీస్తున్నాను. అలా క్రాసులు తీయడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి 2 పార్ట్లు అయితే వచ్చేసాయి కదా, 4 పీసులు అయితే వచ్చేసాయి. ఈ పీసులో వచ్చేసి మనం నడుము పట్టీలు అయితే తీసుకుందాము. నడుము పట్టీలు తీసుకొని తర్వాత ఉక్కు బెల్ట్, కాజా బెల్ట్ అలానే కొన్ని క్రాస్ పీసులు కూడా తీసుకుందాం. అలా తీసుకున్నాక తర్వాత బ్లౌజులో కూడా ఏ విధంగా మనం పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాము. సరేనా? అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీకు ఇలాంటి వీడియో నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.